ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా లంచం తీసుకునేవాళ్ళు. అది ఏసీబీ వాళ్ళు పట్టుకుంటున్నారని అందులో ఉన్న ఎవరో ఒక సిబ్బందిని మీడియేటర్గా పెట్టి తీసుకోవడం బిగించేశారు. ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడానికి చట్టాలు ఉపకరించేటప్పటికి అది మార్చి సంస్థలో అంటే కార్యాలయంలో లేకుండా ఎవరో బ్రోకర్ని మధ్యలో బయట వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళని కూడా అరెస్టులు చేస్తుండేటప్పటికి ఇంట్లో డబ్బులు ఇచ్చి రమ్మంటున్నారు. ఇంట్లో భార్యలు తీసుకోవడమో పిల్లలు తీసుకోవడం చేస్తున్నారు. ఇప్పుడు అలా తీసుకునే లంచంలో సదరు భార్య కూడా నిందితురాలు కాదు నేరస్తురాలు అవుతుందని కోర్టు తేల్చి చెప్పడం అన్న సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే లంచంలో భార్యకు భాగస్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షార్హురాలేనని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ అభిప్రాయపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో భర్తతో పాటు భార్యకు కూడా శిక్ష వేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి తిరస్కరించింది. భర్త తరపున భార్య లంచం పుచ్చుకోవడం తప్పేనని ఇందుకు ఆమెకు శిక్ష వేయాల్సి ఉంటుందని పేర్కొంది. 1992 జనవరి 1 నుంచి 1996 డిసెంబర్ 31 వరకు ఆదాయానికి మించి 6.77 లక్షలు అధికంగా కలిగి ఉన్నారంటూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ శక్తివేల్ మీద కేసు నమోదైంది. తిరుచిలోని డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ పోలీసులు ఆయనతో పాటు లంచం సొమ్ము తీసుకున్నందుకు ఆయన భార్య దైవనాయకి పైన కేసు పెట్టారు. కేసు విచారణలో ఉండగానే శక్తివేల్ మరణించారు. విచారణ జరిపిన అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టు దైవనాయకి ఏడాది జైలు శిక్ష 1000 జరిమానా విధిస్తూ 2017లో తీర్పిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టులోని మదురై బెంచ్లో అప్పీల్ చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కేకే రామకృష్ణన్ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి నిరాకరించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత భార్యపై ఉంది. ఆ సొమ్ముతో వారు సంతోషపడ్డారంటే ఆ బాధను కూడా అనుభవించాల్సిందే. భర్త తరపున లంచం తీసుకుంటే ఇంటి నుంచే అవినీతి ఆరంభమవుతుంది. అవినీతిలో ఇల్లాలికి కూడా భాగస్వామ్యం ఉంటే ఇక అక్రమాలకు అంతం ఉండదు. అక్రమ సంపాదన కారణంగా దైవనాయకి జీవితం పూలపాన్పులా ఉంది. అందువల్ల ఆమె ప్రతిఫలాన్ని అంటే శిక్షను అనుభవించాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే ఇది మేబీ సుప్రీంకోర్టులో కొట్టేస్తారేమో.